మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు యేసు నామం పేరిట మీకు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ది బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, హ్యాపీ న్యూ ఇయర్. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు మనలో నూతన సంవత్సరంలో చెబుతున్నటువంటి వాగ్దానము ఏమిటంటే, మీరు బ్రతికి అభివృద్ధి నందుడి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గత సంవత్సరంలో మనం దేవుని యొక్క ఆజ్ఞలను వినకుండా, గైకొనకుండా, లోబడక జీవించినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈ సంవత్సరంలోనైనా నా మాటలు విని గైకొని విన్న ఎడల, ఇశ్రాయేలు గురించి మాట్లాడిన దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు, ఆజ్ఞలు గైకొనాలి అని నూతన సంవత్సరంలో చెబుతున్నటువంటి మాట. గత సంవత్సరంలో మనం దేవునికి అవిధేయతతో దేవునికి దుఃఖపెట్టినట్లయితే మనము సరి చేసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించినట్లయితే దేవుడు మనలను బ్రతికింప చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు అని అంటున్నారు. అంత మాత్రమే కాదు, కానీ మనం మన జీవితంలో ఇజ్రాయేలీల వలె ఈ లోక సంబంధమైన వాటి కోసం సణుగుతూ గొనుగుతూ మాకు అవి కావాలి, ఇవి కావాలి అని అంటున్నామా? దేవుని వారిని పెంచి పోషించి కాపాడి భద్రపరిచి, అలానే మనల్ని కూడా గత సంవత్సరం అంతా పెంచి పోషించి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని అందించాడు. దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించాలి. అంతేకాదు కానీ దేవుని మనం అనకూడదు, మనకూడదు కూడా. దేవుడు మనకు ఏ విషయంలోనూ తక్కువ చేయలేదు. ఏ సమయానికి ఏది కావాలో మనకి ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడు, ఈ లోకానికి రాజు అయి ఉన్నాడు. కానీ ఎంతోమంది ఈరోజు మనం కొంతమందిని చూడలేకున్న స్థితిలో ఉన్నాం. కానీ దేవుడు మనల్ని మన పట్ల ఒక ప్రణాళికతో కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు జీవిస్తున్నాం. దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి ఆయన ఆలోచనలను, ఆయన తలంపులను, ఆయన ప్రణాళికలను నెరవేర్చే వారముగా జీవిద్దాం. ఎందుకంటే రక్షణ, మారు మనసు, బాప్తిసం లేకుండా ఇంకా ఈ లోకంలో జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనందరం వారి కొరకు ప్రార్థించాలి, సువార్తను అందించాలి. దేవుడు వారికి నూతన హృదయాలను దయచేయునుగాక, వారికి వారి కుటుంబాలకు క్షేమాభివృద్ధిని దయచేయునుగాక, వారి ఆత్మలో సంపూర్ణ హృదయంతో దేవునికి అర్పించుదురుగాక. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము కలిగిన రాజా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నా స్తుతిపాత్రుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, మీకే లెక్కలేని స్తోత్రాలు, స్తుతులు అండి. దేవా, ఈ 2024 సంవత్సరం అంతటిలో మమ్మల్ని నీ రెక్కల మాటన నీ కృపాక్షేమములతో కాచి కాపాడి సంరక్షించి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఈ భయంకరమైన దినాలన్నిటినీ మీ కృపగల హస్తములకు అప్పచెప్తున్నాము. దేవా, మీరు ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు మీరన్నారు తండ్రి, అద్భుతాలు చేసే దేవుడు మీరయ్యున్నారు తండ్రి. అయ్యా, మరి మా జీవితంలో అనుభవించటానికి సహాయం దయచేయము తండ్రి. దేవా, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తగా, బలవంతుడగు దేవుడిగా, నిత్యుడగు తండ్రిగా, సమాధాన కర్తకు అధిపతిగా నీవున్నావు తండ్రి. ప్రభువా, మేము గుర్తించి మా జీవితంలో ఏ కీడునైనాను, ఏ కొరతకైనాను, ఏ లోటుకైనాను, ఏ స్థితికైనాను కలిగి ఉన్నప్పటికీ కూడా అన్ని స్థితులలోనూ మమ్మల్ని ఉద్ధరించి కలిగినటువంటి మాకు తోడయ్యుండి మాకు సహాయము చేసే దేవుడు మీరయ్యుండి ఉన్నారు తండ్రి. ప్రభువా, నీ ఉన్నావని నమ్మకంతో ప్రభువా నీ యందు విశ్వసించటకు మాకు ఒక్కొక్కరికి సహాయము దయచేయము తండ్రి. దేవా, మరి ఎంతోమంది వారి జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సమాధానమైన స్థితిలో ఉన్నప్పటికీ నిస్సహాయ స్థితిలో నిరుత్సాహంతో ఉన్నారో ప్రభు, ఇంకను ఆ పాప ఊపిలో చిక్కుకొని ఉన్నారో ప్రభు, వారందరినీ దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నాము తండ్రి. ప్రభు, వాళ్ళ నడతలను మార్చండి ప్రభు, ఆ నిరుత్సాహాన్ని తీసివేయండి ప్రభు, వాళ్ళ ఉన్నటువంటి ఆలోచనలు అన్నిటినీ తీసివేయండి ప్రభు, వాళ్ళకు సమాధానాన్ని దయచేయండి ప్రభు. ప్రభు, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా, కురింగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు మీరై ఉన్నారు తండ్రి. దేవా, ఈ కఠినమైన దినాల్లో మా శరీర రుగ్మతలైన, మానసిక ఆవేదనైన, ఆర్థిక ఇబ్బందులైన, పాపపు చిక్కుల వలయమైన, బలమైన
శక్తి కలిగిన నజరేయుడ యేసుక్రీస్తు నామంలో విడుదల దయచేయము తండ్రి. దేవా, మాకు ఏ దిక్కు లేని ఈ భయంకరమైన పరిస్థితులలో ప్రభు మా బ్రతుకులు మార్చగలిగిన దేవుడై నీరు తండ్రి. మా జీవితాలను మీ పాదాల సన్నిధికి సమర్పించుకున్నాం తండ్రి. అయా, తెలుసో తెలియకో చేసిన పాపములు అపరాధములు క్షమించు తండ్రి. దేవా, మీ చిత్తము అయితే ప్రభు పలికిరాని ఈ జీవితాలను ప్రభు రేపటికి శ్రేష్టమైన దినముగా, శ్రేష్టమైన జీవితాలుగా మార్చండి తండ్రి. ఈ 2024 సంవత్సరము చివరి దినమున ప్రభు మరి నూతన సంవత్సరంలో అడుగుపెడదన ప్రభు ఉదయమునే లేచి మీ నామమును మహిమపరిచే వారిగా, స్తుతించి గణపరిచే వారిగా సమస్త అధికారమును మీకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఆనాడు యోబు కుటుంబానికి వేసిన బలమైన అగ్ని కంచె వేసి మమ్మల్ని కాచి కాపాడి రక్షించి పట్టజాలని విస్తారమైన దీవెలను ఆశీర్వాదాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ప్రార్థన మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామం బ్రతిమలాడి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.